అయితే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో భారీ ఎత్తున మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో అయితే పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చాదర్ఘట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ స్పందించిన పరిస్థితి మొత్తం ఎక్కడిదక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయేది మనం చూడొచ్చు. ఇక్కడ దాదాపు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా దాదాపు గంటల సమయం పడుతుందని కూడా మనతో పాటు ట్రాఫిక్ వాహనదారులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దాదాపు గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రం మూసీ నది ఉప్పొంగి ప్రవహించిన నేపథ్యంలో దాదాపు ఇక్కడ చాదర్ఘట్ బ్రిడ్జ్, అదేవిధంగా మూసారాంబాగ్ బ్రిడ్జ్, అదేవిధంగా నార్సింగ్ హౌటర్ దగ్గర కూడా వాళ్ళు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కోటి నుంచి మూసారాంబాగ్ చాదర్ఘట్ వైపు రావాలంటే దాదాపు గంటల సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు శనివారం వీకెండ్ అయినప్పటికీ కూడా భారీగా అయితే ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సులను కావచ్చు, పలు రకాల వాహనాలను కూడా అక్కడ సిటీ అవుట్స్కట్స్లోనే ఆపేసినా కూడా లోపల జనరల్గా ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టిన నేపథ్యంలో మొత్తం తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తున్న నేపథ్యంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా కొన్ని ఏదైతే చాదర్ఘట్ బ్రిడ్జ్, అదేవిధంగా మూసారాంబాగ్ బ్రిడ్జ్, 2 బ్రిడ్జిలు కూడా మూసివేసిన నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్స్ మళ్లింపులు ట్రాఫిక్ అధికారులు అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలో కొంతమంది అక్కడ తెలియక వచ్చినటువంటి వాహనదారులతో మొత్తం ఇరుక్కుపోవడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది. మొత్తం మనం చూడొచ్చు చాదర్ఘట్ బ్రిడ్జ్ దగ్గర కూడా దాదాపు ఇక్కడ నుంచి కోటి అంబర్పేట అటు సైడ్ వెళ్ళాలంటే కూడా దాదాపు గంటల సమయం పడుతుందని కూడా వాహనదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. ఉదయం నుంచి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది. అయితే మూసీ నదికి వరద ఉధృతి మాత్రం కాస్త నెమ్మదిగా తగ్గడంతో ఏదైతే చాదర్ఘట్ ఓల్డ్ బ్రిడ్జ్ ఏదైతే చిన్న బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ పై నుంచి కాస్త వరద తగ్గింది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి వరదలు వెళ్తున్నాయి. అయితే ఇప్పటికే ఉదయం నుంచి కూడా దానిపైన బాగా వరద నీరు ప్రవహించడంతో ఆ బ్రిడ్జ్ అయితే మూసివేశారు. అయితే మూసివేసినా కూడా వరద ఉధృతి తగ్గితే మాత్రం కొద్దిసేపటి తర్వాత అంటే రాత్రి తర్వాత ఒకవేళ వరద ఉధృతి పూర్తిగా తగ్గితే దానికి సంబంధించి కూడా ఏదైతే వాహనాలను అనుమతించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా భారీగా అయితే ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కోటి, అదేవిధంగా మలక్పేట్, చాదర్ఘట్, అదేవిధంగా ఏదైతే వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు కూడా భారీగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారు. దీనికి సంబంధించి అయితే దాదాపు ఈరోజు రాత్రి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసే పనులు అయితే చేస్తూ ఉన్నప్పటికీ కూడా మూసి వరద ఉధృతి పెరగడంతో మనం కాస్త ఇబ్బందులు తలెత్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సులకు, ముఖ్యంగా మహబూబ్ నగర్ నుంచి వచ్చే బస్సులన్నిటి కూడా ఆరంగర్ వైపు ఆపేశారు. అదేవిధంగా ఉత్తర తెలంగాణ నుంచి వచ్చే బస్సులన్నింటి కూడా జూబ్లీ బస్ స్టేషన్ వైపు నుంచి మళ్లించారు. నేపథ్యం ముఖ్యంగా ఎంజీబీఎస్కి వచ్చే బస్సులన్నింటినీ కూడా ఇటువైపు అక్కడి వైపు మాత్రమే ఆపేశారు. ముఖ్యంగా పండుగ నేపథ్యంలో అదేవిధంగా దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో కూడా భారీగా ఊళ్ళలోకి వెళ్తున్నారు కాబట్టి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ట్రాఫిక్ సంబంధించిన ముఖ్యంగా వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కూడా అయితే 2 బ్రిడ్జిలు కూడా మూసివేసిన నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. దీనికి సంబంధించి కూడా ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మొత్తంగా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.